త్రిభాషా విధానం నుంచి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మినహాయింపునిచ్చారు. ప్రస్తుతం 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా మినహాయింపు లభించింది. అయితే ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంపల్సరీ త్రిభాషా విధానాన్ని అమలు చేస్తారు. త్రిభాషా విధానంపై సిబిఎస్ఈ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం 10వ తరగతి చదువుతోన్న విద్యార్థులకు త్రిభాషా విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం 7, 8, 9 తరగతులు చదువుతోన్న విద్యార్థులకు కూడా మినహాయింపు లభించింది. అయితే ప్రస్తుతం 6వ తరగతి చదువుతోన్న విద్యార్థులకు త్రిభాషా విధానం అమలవుతుంది. ఇప్పటికే 10వ తరగతి చదువుతోన్న విద్యార్థులకు 3వ భాషకు ఆయా స్కూళ్లనే ఇంటర్నల్ మార్కులు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో చేరుతోన్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చేసరికి 3వ భాషకు కూడా బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుందని సిబిఎస్ఈ గైడ్లైన్స్లో పేర్కొంది. అలాగే ఎంచుకున్న 3 భాషల్లో కనీసం 2 భాషలు ఖచ్చితంగా భారతీయ భాషలై ఉండాలని సిబిఎస్ఈ స్పష్టం చేసింది. ఇప్పటికే 2 విదేశీ భాషలు ఎంచుకున్న 7, 8 తరగతుల విద్యార్థులు అదనంగా 1 భారతీయ భాషను చదివితే సరిపోతుందని వెల్లడించింది. దివ్యాంగులు, విదేశాల్లోని సిబిఎస్ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులకు థర్డ్ లాంగ్వేజ్ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చింది. 3వ భాష బోధన విషయంలో ఇబ్బందులు లేకుండా రిటైర్డ్ టీచర్లు, పీజీ చేసిన వారితో వర్చువల్, హైబ్రిడ్ విధానాల ద్వారా బోధనను అందించాలని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో త్రిభాషా విధానం అమలుపై ఉత్కంఠ నెలకొంది.